స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు ఎం రమేష్, సంఖ్యపల్లి సుద్దిరెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు టి వినయ్ కృష్ణారెడ్డి, ఆశీస్ షంగ్వాన్ ఉమ్మడి జిల్లాల్లో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు. మున్సిపల్ పట్టణాలు, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా విడుదలైన నిధులు, వాటి వెచ్చింపు వివరాలను గణాంకాల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని పల్లె పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథంతో పనిచేయాలని అన్నారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరిగి అన్ని వర్గాల వారు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని చైర్మన్ స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమస్యపై మానవ సంపద, వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఆ దిశగా ప్రజలకు, ప్రభుత్వానికి కమిషన్ వారధిగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టవలసిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తుందని తెలిపారు. అలాగే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ వినయ్ కృష్ణారెడ్డి గారు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ ఆశీస్ సంబాయ్ గారులను జిల్లా రాజయ్య గారిని, నిజామాబాద్ గారు చైర్మన్ శ్రీ సిరిసిల్ల రాజయ్య గారిని, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ గారిని, తాహర్ గారు చైర్మన్ ఉర్దూ అకాడమీ వారి పుష్పగుచ్చారు. మరో కమిషన్ సభ్యులు శ్రీ సుధీర్, అలాగే వ్యవసాయ కమిషన్ సభ్యులు కోరుతున్నా. సో అందరికీ నమస్కారం. మన ఉమ్మడి జిల్లా రివ్యూ కార్యక్రమాన్ని చేసిన ఆనరబుల్ చైర్మన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గౌరవనీయులు శ్రీ సిరిసిల్ల రాజయ్య గారికి, అదేవిధంగా ఆనరబుల్ మెంబర్స్ శ్రీ ముల్పూర్ రమేష్ గారికి, అదేవిధంగా ఆనరబుల్ మెంబర్ గౌరవనీయులు శ్రీ సంఖ్యపల్లి సుధీరెడ్డి గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ నిజామాబాద్ శ్రీ ఈ సందర్భంగా 2 జిల్లాలకు సంబంధించి కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇద్దరు కలెక్టర్స్ ప్రజెంట్ అవుతున్నాం సార్. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్స్, లోకల్ బాడీస్, సిఇఓస్, డిపిఓస్, సెలెక్టెడ్ ఎంపీడీఓస్ అండ్ పంచాయత్ సెక్రటరీస్ కూడా పిలిచారు. సో 2 జిల్లాల నుండి కూడా అందరూ అధికారులు అటెండ్ అయ్యారు సార్. సార్ ఇనిషియల్గా మీ ఓపెనింగ్ రిమార్క్స్ తర్వాత తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఓపెనింగ్. నమస్కారాలు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశ్విన్ గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్స్, ట్రైనింగ్ కలెక్టర్, జిల్లా అధికారులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు అందజేస్తూ ఉన్నాం. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుని జాతీయ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీలను ఏర్పాటు చేసుకుని పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో గ్రామీణ ప్రాంతంలో భారతదేశం
మీ అందరికీ తెలియదు కాదు, పెద్ద ఉపఖండం, అనేక భాషలు, అనేక సంస్కృతులు, అనేక ఆచారాలు ఉన్నటువంటి ఈ దేశం యొక్క ప్రజానీకం జీవన ప్రమాణాలకు ఆకాశమంత అమాయకత్వం, నీళ్ళు పేదరికం ఉన్న ఈ దేశంలో మారుమూల పల్లెల్లో, ప్రాంతాలలో, గూడాలలో ఉన్నటువంటి ప్రజానీకానికి ప్రజాస్వామ్య వ్యవస్థ వేరున్నారని, ఆయనకు చేరాలని, ఆయనకు చేరకపోతే గ్రామ స్వరాజ్యం వచ్చినట్టు కాదని, దాన్ని పరిపాలన వికేంద్రీకరణ చేయాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలు, మండల పంచాయతీలను, జిల్లా పంచాయతీలను ఏర్పాటు చేసుకొని, అర్బన్ ఏరియాలైతే మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకొని ప్రజానీకం రోజు నిత్యం అన్వయిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కార వేదిక ఒకటి ఉండాలని, గతంలో మీ అందరికీ తెలుసు కమ్యూనిటీ లీడర్స్ ఉండేవాళ్ళు, కుల పెద్దలు ఉండేవాళ్ళు, ఆ పద్ధతిలో పరిపాలన సాగేది. కానీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ పరిపాలన సాగించాలి, దీన్ని డీసెంట్రలైజ్ చేయాలని ఉద్దేశించిన గ్రామ పంచాయతీలు, మండల పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నాం. పరిపాలన కొనసాగిస్తున్న క్రమంలో మీకు అందరికీ తెలుసు, పంచాయతీరాజ్ వ్యవస్థను అర్థం చేసుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు, ఒక్కొక్కసారి 5 అదే రకంగా కొంత మా వైపు నుంచి తప్పకుండా పంచాయతీలను బలోపేతం చేయాలి, ఆ సంస్థల పెట్టుకుని దాన్ని బలోపేతం చేయాలని మనసులో ఉన్నది. మా సభ్యులు కూడా నాకు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా మనకు ఎంతో ఉంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నేను చెప్తే వింటున్న నమ్మకం ఉంది. తప్పకుండా మా వైపు నుంచి సహాయం అందించే కార్యక్రమంలో మేము ఏమాత్రం ఎంత హోమ్ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు సంబంధించి తర్వాత ఫండ్స్, ఫైనాన్స్ అది ఇచ్చిన దాంతోపాటు ఫంక్షన్స్ పని చేయించే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. లేకపోతే మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మనం వేగవంతం పెంచేటువంటి కార్యక్రమం చేసుకున్నాం. దాన్ని క్వాలిటీ పెంచి ఈ జిల్లాను ఆదర్శవంతమైన జిల్లా, చాలా బాగుంటుంది ఈ జిల్లా. నేను పూర్తిగా నేను పక్కకే ఆదిలాబాద్ పనిచేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకుంటున్నాం. ఇవాళ తండాలలో దాన్ని పట్టుకుండొచ్చు, దాన్ని సవరించి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తానని పూర్తిగా పరిపూర్ణమైన విశ్వాసంతో ఇక్కడ సోలార్ ప్రాజెక్టులు వస్తాయి, వాటిని మీరు అందరూ కలిసి రాష్ట్రానికి ఆదర్శవంతంగా చూపిస్తాం అనేటువంటి ఆలోచనతో మీ అందరూ ఉద్యోగంలో బాగా పనిచేసి మంచి పేరు తెస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏది ఉంటే అది బుల్లెట్ పాయింట్ రాసి పంపండి. ఎవరు పంపిణీ కాదు నేను రాసుకుంటాం, మళ్ళీనే అదే ఎక్కడికైతే పెట్టుకుంటా, పక్కన పెట్టుకుంటాం, అనేక విషయాల మీద మనం చర్చించుకున్నాం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది కలెక్టర్ కామారెడ్డి అండ్ నిజామాబాద్ ఫర్ అరేంజింగ్ ఎ బ్యూటిఫుల్ మీటింగ్. దీంట్లో కమిషనర్స్, ప్రత్యేకంగా నిజామాబాద్ కమిషనర్, మిగతా కమిషనర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు. సిఓలు, డిపిఓలు వాళ్ళ కూడా చెప్పింది. మనం ప్రధానమైనటువంటి ఉద్దేశం మీకు ఇప్పటికీ అర్థమైపోయింది. కేంద్రం మీదనో రాష్ట్రం మీదనో ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిల్చుంటే బలమా, నా కాళ్ళ మీద నేను నిల్చుంటే బలమా, ఇది ఒకటే మన మదిలో మెదలాలి. దానికి అనుకూలమైన అవకాశాలు ఉన్నటువంటి రిసోర్సెస్ను గ్రామాలలో, మున్సిపాలిటీలో పెంచుకోవడం ఒక ఎత్తు, ఖర్చును కాపాడుకోవడం, తగ్గించుకోవడం రెండో ఎత్తు. ఖర్చును తగ్గించుకునే కార్యక్రమంలో మనం అనుకున్నాం సోలార్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవాలని. నేను ఇది ఇన్నోవేటివ్గా ఆలోచన చేస్తున్నాను.
డాక్టర్ గ్రూప్ని ఇన్వాల్వ్ చేసేనా, బ్యాంకర్ని ఇన్వాల్వ్ చేసేనా, మత్స్సుకు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కొద్దిగా దీని మీద ఒక ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకొని ఒక మోడల్ నిజామాబాద్ అంటే గ్రేట్ హిస్టరీ అండ్ గ్రేట్ కల్చర్, గ్రేట్ సౌండ్నెస్ ఇన్ ఎకానమీ. 1970 ఆ ప్రాంతంలో తెలంగాణ జిల్లాలో నిజామాబాద్ సౌండ్, ఈ పసుపు జిల్లా బంగారు జిల్లాలో. ఈ జిల్లాలో కోఆపరేషన్ ఉంటుంది, ప్రజల కోఆపరేషన్ ఉంటుంది, నాయకుల కోఆపరేషన్ ఉంటుంది. ఇట్లాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. ఈ అంకాపూర్ లాంటి ఊళ్ళో సెల్ఫ్ సఫిషియెంట్ చేయవచ్చు. అట్లాంటి ఆదర్శప్రాయమైన గ్రామాలు ఉన్నాయి. అది మనదాన్ని వస్తారు ప్రాంతంలో. అట్లనే అనేక గ్రామాలు ఉన్నాయి. ఓదన ఏరియా కూడా చాలా రిచ్నెస్ ఉన్న ఏరియా. తర్వాత పబ్లిక్ కూడా రెస్పాండ్ అవుతారు. కొద్దిగా చైతన్యపూరితమైనటువంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు ఎన్నికైన ప్రతినిధులు ప్లేస్లో లేరు, దగ్గరలోనే ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు అయినాక ఆల్మోస్ట్ 1.5 monthలో క్లోజ్ అయిపోతే ఎన్నికలు కూడా అయినాక కొత్త ఎనర్జీతోటి, కొత్త ఆలోచనతోటి ఈ సోలార్ ప్రయోగాత్మకంగా మనం చేసి మంచి పేరు జిల్లాకు, జిల్లా కలెక్టర్ గారికి తప్పకుండా తీసుకొస్తారని నమ్ముతున్నా. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా యాక్టివ్ ఉంటారు. మాకు తెలుసు ఆయన గవర్నమెంట్ ఎనర్జీని ఇద్దరు కలెక్టర్లు వాళ్ళు చూసుకుంటారు. దీన్ని ఛాలెంజ్ కింద తీసుకోవాలి. ఎవరు చెప్పరు, ఏ ఆర్డర్స్ ఉండవు. మనమే ఒక డిజైన్ చేస్తే ఆ డిజైన్ గవర్నమెంట్ అప్రిషియేట్ చేసేటువంటి డిజైన్ చేసే ఆలోచన చేయాలి. అదే రకంగా ఇదైతే అవసరం లేదు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ వసూలు చేసుకున్న మాత్రం కొద్దిగా వెనుకుండవచ్చు. అది కూడా కొద్దిగా ముందు దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా ఎన్యుమరేట్ చేసి దాన్ని పెంచుకునే అవకాశం కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఇంకా ట్రేడ్ లైసెన్స్ ఏమైనా గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ ఫిల్అప్ చేయాలి. రొటీన్లు కాకుండా ఇన్నోవేటివ్గా పనిచేసేటువంటి ప్లాన్స్ మనం రచించుకొని అమలు చేయాలి. అప్పుడు ఎవరు ఏం పనిచేసినా మనది రాష్ట్రం యొక్క క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెంచాలి. ఇలా నాకు కరెక్టో కాదో తెలియదు. ఫిగర్ యుఎన్డిపి సర్వే ప్రకారంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ర్యాంకింగ్లో మై కంట్రీ స్టాండ్స్ 128 ఐ థింక్ సో. కొద్దిగా అటుగా మారింది కావచ్చు. అప్పుడు 98 కంట్రీస్. ఇంకా సామర్థ్యం పెంచవలసిన అవసరం ఉంది ప్రజల్లో. దానికి యువశక్తి ప్రోగ్రామ్ ఉన్నాయి. తర్వాత ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఇంకా మనం అనుకున్నాం. ఏది హౌసింగ్ ప్రోగ్రామ్లో కానీ ఇంకా ఏదైతే గవర్నమెంట్ ప్రోగ్రామ్లో కానీ ఆ యువతను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ శక్తిని కూడా వాళ్ళకు వాడుకునేటట్టు తయారు చేయాలి. ఈరోజు న్యాక్స్ సెంటర్లు ఉండొచ్చు. న్యాక్స్ సెంటర్ ఉంది. ఆ న్యాక్స్ సెంటర్లో కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయట తీసుకోవచ్చు. ఇలా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూస్తే 8-10 రకాల వర్కర్స్ ఉంటున్నారు. వాళ్ళు ఎట్లా చూసి నేర్చుకోవాలి, చూసే నేర్చుకున్నారు. ట్రైనింగ్ వేరే మనం కొంత ట్రైనింగ్ కూడా విషయం ఇస్తే వాళ్ళు కొంచెం ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఆ రకంగా కొంత సోషల్ డెవలప్మెంట్ వైపున మనం ఉండాలి. మెకానికల్గా బిల్ అండ్ బెల్ ఎవరైనా చేస్తారో అది పెద్ద పని కాదు. శాంక్షన్ ఇచ్చు, ఖర్చు పెట్టు, రిపోర్ట్ ఇచ్చు, ఇది కాకుండా ఆ దిశలో మీరు కొంత ఆలోచన చేస్తారని నేను నమ్ముతున్నాను. నిజంగా కూడా మంచి యూస్ఫుల్, ఏ ప్రశాంతమైన వాతావరణంలో యూస్ఫుల్ డిస్కషన్ జరిగింది. ఏదైతే మనం మీటింగ్లో ప్రెసిపిటేట్ అయినాయో అది కార్యరూపం దాల్చాలని దానికి కలెక్టర్లు, ఇద్దరు కలెక్టర్లు సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. వాళ్ళు కొద్దిగా లీడర్ కావాలి. They must become a leader to implement these projects and a campaign mode. Everything should go on a campaign mode. There are many మామూలుగా 3,500 జిల్లాకు కాన్సెన్స్ 3,500 19,000 20,000 ఇల్లు కట్టాలంటే ఉన్న
రిసోర్సెస్ ఏంటి, మ్యాన్ పవర్, టైం, ఈ తర్వాత అవసరాలు ఎన్ని ఉన్నాయి వాటిని ఇమాజిన్ చేయాలి, వాటిని వర్కౌట్ చేయాలి. ఈ పేరు పెట్టుకొని వర్కౌట్ చేస్తే దాని ఉన్న కన్స్ట్రెంట్స్ దాకా మనం ఉన్నటువంటి ఇబ్బందులు కనుక మనం అడ్రస్ చేస్తే వేగం పెంచుకుంటానికి వీలవుతుంది తప్ప ఈ ఉదాహరణ సార్ వాళ్ళకి ఇస్తే లేదు సార్ ఇది అది అంటే కాదు. అసలు అప్పటిదా ప్రోగ్రామ్లో క్యాంపెయిన్ ఏమైనా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం.